ఎందుకంటే డీలిమిటేషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 125 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకని కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. కేటీఆర్ మీద మాట్లాడే వేసి నేను ఇంకా కేటీఆర్ ఇంకా కేటీఆర్ గురించి మాట్లాడారు. నిన్న నిజామాబాద్లో ఎంపీ అరవింద్ చేశాడు. ఇదొకటి ఎంపీ అరవింద్ నిన్న కమెంట్ చేశాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2000 కోట్లు ఫీల్ అయిన లీడర్గా కేసీఆర్ బిడ్డను ఓడగొట్టగానే తప్పుడు మాటలు చెప్పి టర్మరిక్ 24 అవర్స్ తెస్తే బాండ్ పేపర్ అని మన ఎమ్మెల్యే ఓడిపోతే హాఫ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండలం అయిపోయింది. ఎట్లా ఎంపీ ఓడిపోతుందో తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. దాంతో ఏదో మాట్లాడుతున్నాడు. దాని గురించి పెద్ద రియాక్షన్. రైతు బంధు నిధులు 2000 కోట్లు కోమటిరెడ్డి తీసుకున్నారు, 3000 పొంగులేటి తీసుకున్నారు అని అంటారు. నేను నవ్వుగాల పార్ట్నర్గా ఉండి 1000 కోట్లు వాడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి దోసుకొని సంపాదించుకుని కోమటిరెడ్డి వెంకరెడ్డి 2000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈ రోజే రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను. ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను 2 రూపాయల చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే. ఇంకో నా ప్రదీప్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉల్టా నేనే తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు 25 నా పేరు మీద కానీ నా వైఫ్ కాదు నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఎందుకు మాట్లాడుతున్నాం? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాం, మాజీలో అయిపోతున్నాం భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. మన బండి సంజయ్ గారు కూడా పొన్నం ప్రభాకర్ బదర్ మీద కామన్ సెన్స్ ఉందా? సిట్టింగ్ ఎంపీ లోక్సభ మోడీ గారికి దానికి సమాధానం చెప్పాలి. మోడీ గారు రియాక్ట్ కావాలి. పార్లమెంట్ మెంబరు ఒక